హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. భార్యాభర్తల మధ్య గొడవ టైంలో ఈ మాటలు అస్సలు మాట్లాడకూడదు, లేదంటే సంసారం నాశనమే. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం సహజం. కానీ ఇద్దరి మధ్య గొడవ సమయంలో ఉపయోగించే కొన్ని పదాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. మరి గొడవలో మనం వాడకూడని పదాలు ఏంటో చూద్దాం. 1. ఎప్పుడూ నీవల్లే గొడవ అంటుంటారు. ఇలాంటి పదాలు వాడితే సమస్య మరింత పెరుగుతోంది. ఎందుకంటే పురుషుడు తన భార్య పట్ల లేదా స్త్రీ తన భర్త పట్ల ఈ పదాన్ని ఉపయోగిస్తే అది ఖచ్చితంగా మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పోరు ఎప్పటికైనా తమదే అని ఒకరి మీద పెద్ద నింద వేసినట్లే. 2. నీదే తప్పు అంటారు. గొడవ సమయంలో తప్పు ఒప్పులను అర్థం చేసుకోవడానికి మీకు తగినంత సంయమనం ఉండదు. ఈ సందర్భంలో మీరు తప్పు నుండి తప్పించుకోవడానికి మీ భాగస్వామిపై నిందలు వేస్తుంటారు. అయితే అలా చేయడం కరెక్ట్ కాదు. 3. నేను చెప్పవలసినది చెప్పాను. ప్రతి వ్యక్తికి నిర్ణయాలు తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానిని పరిమితం చేయడానికి నేను చెప్పవలసినది నేను చెప్పానని పట్టుబట్టినప్పుడు అవతలి వ్యక్తి మీ నిర్ణయాన్ని అంగీకరించవలసి వస్తుంది. కానీ మీరు ఇలా చెప్పకపోతే సమస్యను విశ్లేషించి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. 4. నోరు ముయ్యి అంటుంటారు. ఇది చాలా కోపంతో కూడిన పదం. మన భాగస్వామి అరుస్తున్నప్పుడు మనం వారిని నోరు మూయమని బలవంతం చేస్తే వారి కోపం మరింత పెరుగుతుంది, గొడవ పెరుగుతుంది. వారి భావాలను వినండి. 5. అతిగా స్పందించడం. మన భాగస్వామి వారి అనుభవాలు, భావాలను చాలా ప్రాముఖ్యతతో వ్యక్తపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తాము. ఇది అపార్థాలను సృష్టిస్తుంది. 6. తప్పులను ఎత్తి చూపడం. మీ భాగస్వామి మీ తప్పులను ఎత్తి చూపినప్పుడు మీరు వాటిని వినాలి. వారి గత తప్పులను ఎత్తి చూపడం వల్ల సమస్య పెద్దది అవుతుంది, పరిష్కారం కాదు. 7. చెప్పేదేమీ లేదు. ఏదైనా చర్చలో ఎదుటిపక్షం చేసిన ఆరోపణలను ఓపికగా వివరించాలి. అలా కాకుండా మనం ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటే వాళ్ళు మనపై అరుస్తారు.